నిన్న సుప్రీం పైపులు అన్లోడ్ అయిపోయాక నెక్స్ట్ రోజు భలే లోడ్ దొరికింది భయ్య. ఇది ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ఒక్క బాక్సేని. ఇది అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి నిజామాబాద్. ఇది రైస్ మిల్ కి సంబంధించిన మిషనరీ ఐటమ్ భయ్య. మొత్తం వచ్చేసి 2 లోడింగ్ పాయింట్లు. నెల్లూరులో లోడ్ అయిపోయింది, ఇప్పుడు విజయవాడ వెళ్తున్నా. నెల్లూరులో లోడ్ చేసుకుని విజయవాడ వెళ్ళి, విజయవాడలో ఇంకొక చిన్న మిషనరీ ఒకటి ఉందంట, అది లోడ్ చేసుకుని డైరెక్ట్ అక్కడ నుండి నిజామాబాద్ వెళ్ళిపోవాలి. విజయవాడ వచ్చాను. ఇది సెకండ్ లోడింగ్ పాయింట్ కి ఇంకొక 8 కిలోమీటర్లు ఉంది. కృష్ణా నది దాటగానే లెఫ్ట్ తీసుకున్నా. నెల్లూరులో నిన్న మధ్యాహ్నం 1 గంటకల్లా బండి లోడ్ అయిపోయి పేపర్లు ఇస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో నిన్న మధ్యాహ్నం 1 గంటకల్లా పేపర్లు ఇచ్చారు. ఇప్పుడు టైం 2 అవుతుంది కాబట్టి ఈ టైంకి నేను విజయవాడ వచ్చాను. 13 గంటలు. సో 13 గంటలు నేను ఏం చేశాను అనేది రేపు మార్నింగ్ మాట్లాడతా. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి బండి లోడింగ్ పాయింట్లో పెట్టి పడుకుంటాను. మన వాళ్ళు వచ్చి ఎప్పుడు లోడ్ చేస్తారో ఏమో, మన వాళ్ళు ఇష్టం అది. విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ భయ. ఇది రైట్ సైడ్ కొండ మీద కనిపిస్తుంది కనకదుర్గమ్మ గుడి. విజయవాడ సెకండ్ లోడింగ్ పాయింట్కి వచ్చేసి ఇంకో 3 కిలోమీటర్లు ఉన్నా. నైట్ టైం కాబట్టి ఎటువంటి ఒక్క బైక్ కూడా కనిపించలేదు. ఇక్కడ బండి తీసుకెళ్లి తిన్నగా లోడింగ్ పాయింట్లో పెట్టేవాలి. లోడింగ్ పాయింట్లో పెట్టాక మన వాళ్ళు రేపు మార్నింగ్ వచ్చి ఏ టైంకి లోడ్ చేస్తారో ఏంటో మరి మనకైతే తెలియదు. లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. టైం ప్రెజెంట్ 5 అవుతుంది. సో 4:30 నుండి వర్షం అలా పడుతూనే ఉంది. దానివల్ల లేట్ ఏంటంటే కొద్దిగా బండి అనేది అటువైపు వాలున్ను, అంటే అటువైపు కొద్దిగా డౌన్ ఉన్ను, వాటర్ అనేది వెళ్ళలేదు, అలా స్టాక్ అయిపోయింది. ఎందుకంటే మిషన్ వచ్చేసి ఏం లేదన్నా అది ఒక 15 లక్షల పైన ఉంటుంది. అది కానీ తడుకోద్దన్నారు వాళ్ళు. దానివల్ల పట్టా కట్టాను. ఆ పట్టా కట్టిన పైన పడిన వాటర్ అని లోపల బాడీలో ఉండిపోయినాయి. బ్యాక్ సైడ్ వాటర్ అయితే అలా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ వాటర్ వెళ్ళకపోవడం వల్ల లేచి ఇంకోటి సైడ్ వాటర్ మొత్తం ఉండిపోయింది. ఇక్కడ చాలా వాటర్ ఉండిపోయింది. అందుకే ఒక సైడ్ అప్ ఒక సైడ్ డౌన్ పెట్టుకొని పెట్టుకున్నా. ఈ రాత్రి అప్పుడు పడుకుని ఉంటున్నాం, ఫుల్ నిద్రలో ఉంటున్నాం. వర్షం పడుతుందనే తెలియదు. చిన్న చిన్న చినుకులు పడ్డాయి లోపల. డోర్ ఓపెన్లో పెట్టింటున్నాం. దానివల్ల తెలిసిందే. లేదు అంటే అంతే. నీరైనా స్టాక్ అయిపోయి అలాగా వాటర్ లెవెల్ పెరిగిపోయింది అనుకో, మిషన్కి తగిలిపోద్ది. ఇది కొద్దిగా హైట్ ఉంది, దీని మీద ఎక్కించాను ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ కూడా అలా ఎక్కించేస్తే, ఎందుకంటే ఆ పైన మిషనరీ ఉంది కదా, దానిపైన పడిన వాటర్ అనేవి అలాగ ఉండిపోతాయి. సో దానివల్ల అలా పెట్టుకున్నాను అనుకో. సో ఎక్కడ కూడా ఎటువంటి వాటర్ ఉండకుండా మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. చూడండి గుడ్ ఎంతలా పడుతుంది. వీడైతే అసలు ఆగట్లే. నైట్ 2 గంటలకు బండి తీసుకొస్తే ఇప్పుడు టైం ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది. క్రెయిన్ ఆడుంది, ఇప్పుడు లోడ్ చేస్తున్నారు. అది ఉదయం రెడీ అవ్వలేదంట, సో అందువల్ల లోడ్ చేయలేదు. ఇప్పుడు లోడ్ చేస్తున్నారు. ఆ బ్యాక్ సైడ్ ఎట్టేస్తే అది ఒకటే చిన్నదే మిషన్, అది కూడా ఆ బ్యాక్ సైడ్ ఎట్టేస్తే సరిపోద్ది. అలానే వెయిట్లెస్ కాబట్టి బ్యాక్ సైడ్ వేసుకుంటాను అనుకున్నా. కాకుండా మన వద్దు ముందునే వేసేస్తామా అనుకున్నా. అంటే సరే నువ్వు ఇష్టం అనుకున్నా, అలానే ఖాళీ ఉంది కదా నువ్వు ఇష్టం అనుకున్నా వేస్తారు. ముందు పెద్ద మిషన్ వచ్చేసి బ్యాక్ సైడ్ వేసుకున్నాము. ఇది చిన్న మిషన్, ఇది ఫ్రంట్ సైడ్ వేసుకొని పట్టా కూడా కట్టుకున్నాం. మిషన్ అనేది సన్నంగా ఉన్నది కాబట్టి అటు ఇటు కంటా ఉండడానికి తాళ్ళు కట్టుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోవడమే. ఇప్పుడు నో ఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు. ఓనర్ గారికి ఫోన్ చేస్తే ఈ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ సూర్యాపేట రోడ్కి వెళ్ళిపోవచ్చు అంట. సో వెళ్ళిపోయి సూర్యాపేట రోడ్కి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. ఇబ్రేణిపట్నము, నందిగామ, కోదాడ, సూర్యాపేట పై నుండి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుండి మేడ్చల్ మీదుగా నిజామాబాద్ వెళ్తాను. బండి యాక్చువల్లీ నిన్న 1 గంటకే లోడ్ అయింది. మధ్యాహ్నము లోడ్ అయిపోయి పేపర్లన్నీ 1 గంటకల్లా వచ్చాయి. ఆ టైంకి నేను స్టార్ట్ అయిపోయి ఉంటే విజయవాడ ఏం లేదన్నా సాయంకాలం 6-7 గంటలకు వచ్చేవాడును. కానీ విజయవాడ వచ్చినా కూడా మనకి ఎంట్రీ ఉండదు భయ్య. 10 గంటలకి ఎంట్రీ ఉంటుంది లోపలికి. 10 గంటలకు తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా మన వాళ్ళు ఎవరు లోడ్ చేయరు. సో మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి మార్నింగ్ అవుతుంది. అలానే ఏం చేశానంటే అక్కడ ఫస్ట్ పాయింట్లో లోడింగ్ చేసుకొని డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయా. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి ఈవినింగ్ 8 గంటలకు స్టార్ట్ అయినా. ఈవినింగ్ 8 గంటలకు స్టార్ట్ అయితే నైట్ 2 గంటలకు వచ్చాను ఇక్కడికి. నైట్ 2 గంటలకు వచ్చి ఏడ పెట్టుకొని పడుకున్నాను. మార్నింగ్ లోడ్ చేస్తారనుకున్నా, కాకుండా మార్నింగ్ వచ్చేసరికి ఏమైందంటే మిషనరీ తీసుకెళ్తున్నాను కాబట్టి దానికేమో నిన్న నైట్ పెయింట్ అనేది వేశారు. అదేమో ఆరలేదు. నైట్ వర్షం పడి అండ్ మార్నింగ్ క్లైమేట్ కూడా చల్లగా ఉంది. దానివల్ల ఏమో
పెయింట్ అనేది ఆరలేదు. సో దానివల్ల ఏమైందంటే ఫ్యాన్లు తెచ్చి చుట్టుపక్కల పెట్టి అది ఎలా ఒకలాగా ట్రై చేయించి సో ఈ టైంకి లోడ్ చేశారు. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడు విజయవాడ నుండి నిజామాబాద్ వచ్చేసి 420 కిలోమీటర్లు అన్లోడింగ్ పాయింట్కి. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్ళిపోవాలి. సూర్యాపేట ఇప్పుడే క్రాస్ అయ్యాయి. టైం ఇప్పుడు 8:50 అవుతుంది. ఇంకొక 130 కిలోమీటర్లకి హైదరాబాద్. పెద్దంబర్పేట వచ్చాయి ఇప్పుడేని. అవుటర్ రింగ్ రోడ్ ఇది. సో ప్రశాంతంగా ఉన్నది చూడండి. ఇప్పుడు డే టైం అయ్యి ఉంటే గ్యాప్ లేకుండా అసలు కార్లు అలా వెళ్తూ వస్తూ ఉంటాయి. ఆపోజిట్ రూట్లో వస్తున్నాయి లారీలు ఇవన్నీ. ఈ రూట్లో మాత్రం వేయట్లేవు. గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్ళిపోతే సో పరిస్థితి ఇలా ఉంటుంది. డే టైం అయినా బాగుంది. ఎవరికైనా అడిగేసి వెళ్ళి ఉంటున్నాం. ఎవరు వెళ్ళాలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు తెలియదు రూటు. సో ఈ పక్కన చూపించిందని ఇటువైపు నుంచి తీసుకొచ్చాను. ముందేమో విలేజ్ ఉంటుంది, ఇదేమో రూట్ ఇంకొక 6 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి. ఇది యాక్చువల్లీ అసలు రూటే కాదు. పైన చెట్లు అసలు ఇలాంటి వెహికల్స్ కూడా వెళ్ళవు, కార్లు కూడా వెళ్ళవు ఈ రూట్ నుండి. కానీ మ్యాప్ ఇటు నుండి చూపించింది కాబట్టి ఇలా వెళ్తున్నా. ఇప్పటికే కట్టలు బాగాలేవు. ఇంకేమో ఇలా ఉన్నది ఈ రూటు. ఇంకొక కిలోమీటర్ ఉంటుంది ఇలానే. ఆల్రెడీ ఒక 3 కిలోమీటర్ల నుండి ఇలానే వస్తున్నా. ఇంకొక కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుండి ఇంకొక 2 కిలోమీటర్లు కొద్దిగా మంచి రూట్ కనిపిస్తుంది. మ్యాప్లో కనిపిస్తుంది అలానే. ఇది కూడా మంచి రూట్ అయినా కనిపించింది మ్యాప్లో. కానీ లాస్ట్కి వచ్చాక తెలిసింది ఇది ఎలా ఉన్నది అంటే. రోడ్ వర్క్ జరుగుతుంది ఇంకా. ఫైనల్గా అన్లోడింగ్ పాయింట్కి వస్తాను భయ్యా. అదొక మిల్లి, అది రైస్ మిల్. అది నేను తీసుకొచ్చిన మిషనరీ అనేది రైస్ మిల్కి సంబంధించిన మిషనరీ. వచ్చాను లొకేషన్ అన్లోడింగ్ పాయింట్కి. ఇది నిజామాబాద్ నుండి ఇంకొక 15 కిలోమీటర్ల లోపల ఉంది ఇది. ఇక్కడ నుండి నాకు మహారాష్ట్రకి 20 కిలోమీటర్లు ఉంటుంది. కరెక్ట్గా మహారాష్ట్ర బార్డర్ దగ్గరలో అంటే మరీ బార్డర్ కాదు కానీ ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుంది మహారాష్ట్రకి. బండి తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టుకున్నా. లోపలికి వెళ్ళడానికి చూస్తే మన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే చూపిస్తూనే ఉండండి. కెమెరా క్లియర్గా లేదు. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవేమో ఉర్లు. ఇవి అడుగు పనులు పట్టే ఉర్లు ఇవి. ఇది రైస్ మిల్. ఇది ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇటువైపు నుండి వెళ్ళాలి. మన వాళ్ళు ఇక్కడ ఇవి వేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పట్టుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు దీని మీద బతుకుతారు కాబట్టి. రూట్ మొత్తం బాగానే ఉంది భయ్య. విజయవాడ హైదరాబాద్ హైవే బాగానే ఉంది. హైదరాబాద్ నాగ్పూర్ అంటే మహారాష్ట్ర వెళ్ళేది. ఇప్పుడు నేను బార్డర్ దగ్గర ఉన్నాను కదా, అటు వెళ్ళే రూట్ ఏమో అక్కడ వరకు బాగానే ఉంది. కాబట్టి డిచ్చపల్లి అనే ఏదో ఊరు, అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను నిజామాబాద్ వెళ్ళే రూటు. అక్కడ నుండి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి. ఆ 25 కిలోమీటర్లు నాకు సుమారు గంట పట్టింది టైం. ఇక్కడ పెట్టుకున్నాను బండి. షెడ్కి సంబంధించిన రూమ్ అంట ఇది. ఈయన ఇక్కడ ఉన్నారు, ఈయనే వేసారు ఆ ఊర్లు. సో కాసేపు బండి సెల్ఫ్లో ఉంటే బ్యాటరీ అనేది ఛార్జింగ్ ఎక్కుతుంది, అందుకే సెల్ఫ్లో ఉంచున్నా. మార్నింగ్ మన వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు. సో ఏ టైంకి వస్తే ఆ టైంకి క్రెయిన్ తీసుకొచ్చి ఇది అన్లోడ్ చేయించుకొని వెళ్ళిపోవాలి అంతే. బండి నైట్ ఇక్కడ పెట్టుకున్నాను 3 గంటలకి వెళ్ళగా. 3:30కి ఇక్కడ పడుకున్నాను. ఇప్పుడు మనోడు మన గురించి టీ చేస్తున్నాడు. 8:30కి లేచాను. టీ చేస్తున్నాడు భయ్య అనుకొని మనోడు టీ చేసుకుని తీసుకొస్తున్నాడు. ఈ చుట్టుపక్కల ఏం షాపులు కూడా లేవు. ఇప్పుడు టిఫిన్ ఎలా చేయాలో నాకే అర్థం కావట్లేదు. లోడ్ అయితే ఎక్కువ లేదు భయ్య. చూడండి, అది మిషనరీ. దానికి ముందు తర్వాత ఇంకో మిషనరీ నేను విజయవాడలో లోడ్ అయ్యింది. సో బ్యాక్ సైడ్ ఖాళీయే, ఫ్రంట్ సైడ్ కూడా కొద్దిగా ఖాళీయే. మినిమం ఇది వచ్చేసి ఓ 3 టన్నులు ఉంటుంది మొత్తం. టోటల్ వెయిట్ వచ్చి 5 గ్లాసులు వేసి మరి తీసుకొచ్చాడు మా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఈ చుట్టుపక్కల టిఫిన్ షాప్స్ కూడా కనిపించట్లేదు. సో అడిగాను, మినిమం ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళాలంట. సో పార్టీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ వర్క్ చేసే ఒక అతన్ని నుంచి టిఫిన్ చేసి బైక్ మీద అలాగ వచ్చాం మరి ఇక్కడికి. ఇదే భయ్య రైస్ మిల్. సో ఇక్కడే అన్లోడ్ అవుతుంది. బండి తీసుకొచ్చి పెట్టుకున్నాను లోపల. క్రెయిన్ వచ్చింది అది దింపనికి. మధ్యాహ్నం 1 గంటకు వచ్చింది క్రెయిన్. పొద్దున్నుండి అలాగే ఇక్కడే వెయిట్ చేశాను. అక్కడ వాళ్ళు దింపుతుంటే నేనేమో పట్ట మార్చి పెట్టుకుంటున్నాను ఇక్కడ.